హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కరకరలాడే చేపల ఫ్రైని ఈజీగా పర్ఫెక్ట్గా తక్కువ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టిప్స్తో చేపల ఫ్రై చాలా టేస్టీగా మసాలా బాగా పట్టి క్రిస్పీగా వస్తుంది. దీనికోసం ముందుగా నేను 1/2 kg వరకు లైవ్ ఫిష్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం ఇలా మ్యాగ్నేట్ చేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సాల్ట్ రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్స్, అలాగే రెడ్ ఫుడ్ కలర్ 1 or 2 డ్రాప్స్ వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకు ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత చపాతీ తవా తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేప ముక్కలను ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పైన బాగా ఫ్రై అవుతుంది, లోపల సరిగ్గా ఉడకదు. మనం టర్న్ చేసినప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవడం వల్ల లోపలంతా బాగా కుక్ అయ్యి మనం టర్న్ చేసినప్పుడు ఈజీగా టర్న్ చేసుకోవచ్చు, విరిగిపోకుండా నీట్గా వస్తాయి. తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఈ ముక్కలను ఒక సైడ్ లో ఫ్లేమ్లో 5 minutes పాటు ఫ్రై చేసుకొని పూర్తిగా కుక్ అయ్యి రెడ్ కలర్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలు విరిగిపోకుండా నీట్గా వస్తాయి. అంతేకాకుండా బాగా కుక్ అయ్యి టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ ముక్కలను వెంటనే తిప్పినట్లయితే ప్యాన్కి అతకపోయి ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి, టేస్టీగా అనిపించదు. ఈ ముక్కల్ని ఇలా రెడిష్గా క్రిస్పీగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ విధంగా చేస్తే చేపల ఫ్రైని తక్కువ ఆయిల్లో క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగున్నాయి. అంతే అండి, కరకరలాడే చేపల ఫ్రై హెల్తీగా తక్కువ ఆయిల్లో క్రిస్పీగా రెడీ అయ్యాయి. టేస్ట్ చాలా బాగున్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.